రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా. ఇక్కడ మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేపే కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. రేపే అయితే తేదీ ఖరారు అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 13 రోజులైతే కావస్తుందన్నమాట. రెండవ విడత నిధులు విడుదల చేసి 13 రోజులు వస్తుందన్నమాట. సో ఇప్పుడు దాదాపు రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే రైతుల అకౌంట్లోకి అయితే పడనున్నాయి. ఇక్కడ 10 ఎకరాల లోపు అయితే ఈ రైతులందరూ కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే యాసంగి పంట పెట్టుబడి సాయం అయితే ఇప్పుడు పొలాలు కోసే సమయం అనేది కూడా ఇప్పుడు చూసుకోవచ్చు అన్నమాట. సో యాసంగి పంట అనేది ఇప్పుడైతే అందనుంది. సో రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుందన్నమాట. సో 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారు. 4,000 కోట్లు అయితే రైతుల అకౌంట్లో నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీ అయితే ఖరారు అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో తోటి రైతులందరూ ఇక నిధులకు సంబంధించి మనకి ఈ నెలాఖరులోపు అంటే దాదాపు ఈ వారం లోపల చూసుకున్నట్టయితే తేదీ అయితే ఖరారు అయితే చేయనున్నట్లయితే తెలుసు అనమాట. సో తేదీ ఖరారు అయిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ సభలో మరి ఏ సభ మరలా నిర్వహించనున్నారు లేదా మరి నిధులు విడుదల చేయనున్నారా? మరి ఇటీవల రెండవ విడతలు చూసుకున్నట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతిని నియోజకవర్గం కాటారంలో ఒక గ్రామంలో కూడా నిధులు విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే అన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది కూడా మనకు ఒక తుది నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయాలన్నమాట. సో రైతు భరోసా విషయంలో ప్రభుత్వం రేపే తుది నిర్ణయం అయితే తీసుకోనున్నమాట. రేపే కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసాపై అయితే మూడవ విడత నిధులను జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఇంకా 4,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. 4,000 కోట్లు అయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే పడనుంది. సో ఇక్కడ మనకు జెడ్పీటీసీ ఎంపీటీసీ రాష్ట్రంలో ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నట్లయితే సమాచారం అన్నమాట. సో త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయన్నమాట. సో కావున రైతులకు మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ 4,000 కోట్లు అయితే ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందే మనం చూసుకున్నట్టయితే దాదాపు అయితే అందరికీ కూడా ఆల్మోస్ట్ అయితే పడతాయి అన్నమాట. సో ఎట్టి పరిస్థితిలో కూడా ఖచ్చితంగా అమౌంట్ అయితే పడతాయి. యాసంగి పంట పెట్టుబడి సాయంపై అయితే ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పూర్తిగా నిర్లక్ష్యం ఉన్నది చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ 3 విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారు. సో ఓకేనా, ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇది మన నాట్లేసే సమయాన్ని ఇవ్వాల్సిన ఒక డబ్బులు అన్నమాట. సో ఇప్పటివరకు అనేది చూసుకున్నట్టయితే 3 విడతలుగా ఈ విడతల వారిగానే విడుదల చేస్తున్నారు అన్నమాట. ఏదిగా మన అప్పట్లో రుణమాఫీ చేసారు చూసారా కాంగ్రెస్, అదేవిధంగా రైతు భరోసా కూడా 3 విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు 1వ విడతలో దాదాపు 3,000 కోట్లు అయితే నిధులు విడుదల చేశారు. 2వ విడతలో చూసుకున్నట్టయితే 2,000 కోట్ల పైగా నిధులు అయితే ఇంకా కొన్ని ఎక్కువనే నిధులు విడుదల చేస్తారు అనమాట. 3,000 కోట్ల సంబంధించి ఇప్పుడు దాదాపు చూసుకున్నట్టయితే 1వ విడతలో 2వ విడతలో 2,000 కోట్లు అన్నమాట. ఇప్పుడు 3వ విడతలో చూసుకున్నట్టయితే 4,000 కోట్లు అయితే రైతుల అకౌంట్లోకి అయితే నిధులు జమ కానున్నాయన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.